భా భారత రాజకీయ వ్యవస్థ గురించి చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాణ పరిస్థితి గురించి, మరే దానిలో ఉన్నటువంటి ప్రధాన అంశాల గురించి ఇప్పుడు ప్రయత్నిద్దాం. భారత రాజకీయ వ్యవస్థ నుంచి మనకు రాజ్యాంగం నుంచి తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. భారత రాజ్యాంగ పరిస్థితి సిఫారసు చేసింది ఎప్పుడంటే సో దీన్ని క్యాబినెట్ మిషన్ అంటాం. క్యాబినెట్ మిషన్ భారత రాజ్యాంగ ఏర్పాటుకు సిఫారసు చేసింది అంటే క్యాబినెట్ మిషన్. సో ఈ క్యాబినెట్ మిషన్ అనేది ముఖ్యంగా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరిపింది 1946 జూలైలో మరియు ఆగస్టులోని ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనకు క్రిప్స్ మిషన్ అని 1942, క్యాబినెట్ మిషన్ 1946. రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత అంటే 389 మెంబర్స్, 309 మెంబర్స్ ఉంటారు. మొత్తం సభ్యుల్లో బ్రిటిష్ ఇండియా నుంచి ఎంపికైంది 292 మెంబర్స్. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో జాతీయంగా సాధించిన స్థానాలు 208. దేశ విభజన వల్ల తగ్గించబడిన రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య 299. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దేశ విభజన వల్ల తగ్గించబడిన రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య 299. రాజ్యాంగ పరిషత్ నామినేట్ సభ్యుల సంఖ్య నియమించింది 14 మంది. రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి హెచ్విఆర్ అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్ యొక్క కార్యదర్శి హెచ్వి అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశము 1946. 1946 డిసెంబర్ 9. మోస్ట్ ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9న. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం హాజరైన సభ్యుల సంఖ్య 207. ఎంతమంది హాజరయ్యారంటే 207 మంది హాజరు కావడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక తొలి అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షులు. చాలాసార్లు క్వశ్చన్ అడిగిన, గ్రూప్ 2లో కూడా క్వశ్చన్ అడిగిన. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక తొలి అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా, ఉపాధ్యక్షుడు ఫ్రాంక్ ఆంటోనీ. రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక తొలి అధ్యక్షుడు అంటే సచ్చిదానంద సిన్హా, ఫ్రాంక్ ఆంటోనీ ఉపాధ్యక్షుడు. రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు హెచ్సి ముఖర్జీ కృష్ణమాచారి. రాజ్యాంగ ముఖ్య సలహాదారు బెనగల్ నరసింహారావు ముఖ్య సలహాదారు. రాజ్యాంగ పరిషత్ నెహ్రూ ఆశయాల తీర్మానం ప్రవేశపెట్టింది 1946 డిసెంబర్ 13న. రాజ్యాంగ పరిషత్ నెహ్రూ ఆశయాల తీర్మానం ప్రవేశపెట్టింది 1946 డిసెంబర్ 13. ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది 1947 జనవరి 22. రాజ్యాంగ పరిషత్ కోసము మొత్తం కమిటీలు ఎన్ని కమిటీలు ఏర్పాటు చేస్తాయి? ఎన్ని కమిటీలు అంటే 22 కమిటీలు. చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్కి ఏర్పడిన మొత్తం కమిటీల సంఖ్య 22. రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1947 ఆగస్టు 29న. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగానికి రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఎప్పుడు రాజ్యాంగ పరిషత్ అంటే రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారంటే 1949 నవంబర్ 26. రాజ్యాంగం ఆమోదించింది 1949 నవంబర్ 26. పూర్తిగా అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26. రాజ్యాంగ రూపకల్పన పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ పరిషత్ చిట్ట చివరి సమావేశం జరిగినటువంటి ఎప్పుడు చిట్ట చివరి జరిగిందంటే 1950 జనవరి 24న చిట్ట చివరి సమావేశం జరిగింది. ఈ సమావేశం రోజున జాతీయ పథకాన్ని మరియు జాతీయ గీతాన్ని కూడా ఇదే రోజున పూర్తిగా ఆమోదం జరిగింది 1950 జనవరి 24. భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 1950 జనవరి 26న మనకు అమలు అవడం జరిగింది.
రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏంటి? ఏనుగు. రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నం ఏనుగు. భారతదేశ కామన్వెల్త్ సభ్యత్వం తీసుకుంది 1949 మేలో. రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతాన్ని ఎప్పుడు ఆమోదించిందంటే 1950 జనవరి 24. ఆల్రెడీ మనకు రాజ్యాంగ పరిషత్ కోసం చర్చ సమావేశం జరిగింది కూడా 1950 జనవరి 24. రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండా ఆమోదించింది. జాతీయ జెండా ఎప్పుడు ఆమోదించారంటే 1947 జూలై 22. 1947 జూలై 22న 1947 జూలై 22న తేదీన జాతీయ జెండా ఆమోదించారు. జాతీయ జెండా రూపొందించింది పింగళి వెంకయ్య. రాజ్యాంగ నిర్మాణానికి మొత్తం ఖర్చు 64 లక్షలు మొత్తం ఖర్చు కావడం జరిగింది. సో దీనికోసం 64 లక్షలు. రాజ్యాంగ నిర్మాణానికి మొత్తం ఖర్చు 64 లక్షలు. భారత రాజ్యాంగ న్యాయవాదుల స్వర్గంగా అభివర్ణించింది ఐవర్ జెన్నింగ్. రాజ్యాంగ పరిషత్ కమిటీలో అతిపెద్దది సలహా సంఘం అనేది అతిపెద్దది. ప్రాథమిక హక్కుల సంఘం సలహా సంఘం చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల సలహా సంఘ కమిటీ చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ చైర్మన్ జేబీ కృపాలాని. కేంద్ర అధికారాల కమిటీ చైర్మన్ నెహ్రూ. రూల్స్ కమిటీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్. కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ నెహ్రూ. రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ చైర్మన్ వల్లభాయ్ పటేల్. రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ చైర్మన్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగ ముసాయిదా ప్రత్యేక కమిటీ చైర్మన్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. 1950 జనవరి 26 జనవరి 26 అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రకరణలు అంటే 395 అధికరణలు లేదా ప్రకరణలు అంటాం. 22 భాగాలు, 8 షెడ్యూల్. భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది హెచ్వి కామత్. రాజ్యాంగ పరిషత్ ముఖ్య కమిటీలు. కేంద్ర అధికారాలు నాయకత్వము జవహర్లాల్ నెహ్రూ. ప్రాథమిక హక్కులు మైనార్టీ వ్యవహారాల గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్. స్టీరింగ్ కమిటీ రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రాల రాజ్యాంగం సర్దార్ వల్లభాయ్ పటేల్. ముసాయిదా రాజ్యాంగం శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ప్రక్రియ నిబంధనలు రాజేంద్ర ప్రసాద్. ముసాయిదా కమిటీ డాక్టర్ బి అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార్. ముసాయిదా కమిటీ అంటేనే డ్రాఫ్టింగ్ కమిటీలో మనకు అంబేద్కరు. మనకు మొత్తము 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ప్లస్ మొత్తం 7 ఉన్నారు. అంబేద్కర్ కలిసి మొత్తం 7 సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇది ముసాయిదా కమిటీలో ఉన్నటువంటి సభ్యులు. డాక్టర్ బిఆర్ అంబేద్కరు చైర్పర్సన్ గాను, గోపాలస్వామి అయ్యంగార్ సభ్యులు గాను, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ సభ్యులు గాను, కె మున్సి, సయ్యద్ షాదుల్లా, మాధవరావు, టిటి కృష్ణమాచారి వీళ్ళందరూ కూడా ముసాయిదా కమిటీలోని సభ్యులుగా ఉన్నారు. మరి ఇక్కడ ఏ రాజ్యాంగాలను ఎక్కడి నుంచి తీసుకోబడింది? బ్రిటన్ నుంచి చూసినట్లయితే బ్రిటన్ నుంచి తీసుకోమన్న ప్రధాన అంశము పార్లమెంటరీ విధానం బ్రిటన్ తీసుకున్నాం. సమన్వయ పాలన, ఏకపరసత్వము బ్రిటన్ తీసుకున్నాం. అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి తీసుకోబడింది? అమెరికా నుంచి. న్యాయ సమీక్ష అధికారము, సుప్రీంకోర్టు, ఇవి అంశాలు కూడా అమెరికా నుంచి తీసుకున్నాం. కెనడా నుంచి బలమైన కేంద్ర ప్రభుత్వము, కేంద్రానికి అవశిష్ట అధికారుల గురించి కెనడా నుంచి తీసుకున్నాం. కెనడా నుంచి ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, రాజ్యసభకు విశిష్ట వ్యక్తుల సభ్యుల నామినేట్ చేయడం. వైమర్ జర్మనీ అంటాం. వీటి నుంచి అత్యవసర పరిస్థితి సంబంధించినటువంటి అంశాలను. రష్యా నుంచి ప్రాథమిక విధులు. దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ విధానము. ఫ్రాన్స్ నుంచి గణతంత్ర వ్యవస్థ. ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితా. జపాన్ నుంచి స్వేచ్ఛలకు రక్షణ. 21 ఆర్టికల్ అనేది మనం జపాన్ నుంచి స్వీకరించాం.
రష్యా ప్రాథమిక విధులు. సో మరొకసారి ఇక్కడ నుంచి చూసినట్లయితే బ్రిటన్ నుంచి పార్లమెంటరీ విధానం, సమన్వయ పాలన విధానం, ఏకపరిస్థితి విధానం. అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష అధికారం, సుప్రీంకోర్టు. కెనడా నుంచి బలమైన కేంద్ర ప్రభుత్వము, కేంద్రానికి అవశిష్ట అధికారాలు కెనడాని స్వీకరించాం. ఐర్లాండ్ నుంచి ఆయు సూత్రాలు, రాజ్యసభ విశిష్ట వ్యక్తులు సభ్యులుగా నామినేట్ చేయడం. వైమర్ నుంచి అత్యవసర పరిస్థితి అంశాలు. రష్యా నుంచి ప్రాథమిక విధులు. దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ విధానం. ఫ్రాన్స్ నుంచి గణతంత్ర వ్యవస్థ. ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితా. రష్యా నుంచి ప్రాథమిక విధులు, దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ విధానము, ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితా. అవి మనం స్వీకరించిన ప్రధాన అంశాలు. జపాన్ నుంచి స్వేచ్ఛలకు రక్షణ అంటే జీవించే హక్కు గురించి 21 అధికారాన్ని జపాన్ నుంచి స్వీకరించాం. ఉమ్మడి జాబితా ఆస్ట్రేలియా నుంచి స్వీకరించాం. సో ప్రాతినిధ్యం వహించినటువంటి విభాగాల నుంచి రాజ్యాంగ పరిషత్ ప్రముఖులు చూసినట్లయితే భారత జాతీయ కాంగ్రెస్ బాబు రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ, పటేల్. సో ఇక్కడ ముస్లింలకు మౌలానా అబుల్ కలాం ఆజాద్, సిక్కులకు సర్దార్ బల్దేవ్ సింగ్, పారసీకులకు హెచ్సి మోదీ, మైనార్టీలకు హెచ్సి ముఖర్జీ, యూరోపియన్లకు ఫ్రాంక్ ఆంటోనీ, హిందూ మహాసభకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఆర్ జయకర్, అఖిల భారత షెడ్యూల్ కులాల సంఘం అంబేద్కర్, అఖిల భారత కార్మిక సంఘాలు బాబు జగజీవన్ రావు, అఖిల భారత జమీందార్ల సంఘం దర్బార్ మహారాజ్ కామేశ్వర్ సింగ్, అఖిల భారత మహిళా సంఘం హంసా మోహత్, రాజకీయ నేపథ్యంలో లేని మేధావి వర్గం సర్వేపల్లి వారి ప్రొకెటిషా హెచ్వి కామత్, రాజ్యాంగ పరిషత్ ఎంపికైన తెలుగువారు టంగుటూరి ప్రకాశం, భోగరాజు పట్టా సీతారామయ్య. రాజ్యాంగ ప్రవేశిక మూలాధారము నెహ్రూ రాజ్యాంగ పరిషత్ ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానం. లౌకిక, సామ్యవాద, సమగ్రత అనే పదాలు ప్రవేశికలో 1976లో 1976లో 42 రాజ్యాంగ సవరణ మనకు చేర్చడం జరిగింది. గణతంత్ర విధానము అంటే రాష్ట్రపతి ప్రజలచే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు కావడం. గణతంత్ర విధానం అంటే రాష్ట్రపతి ప్రజలచే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు కావడం. 1960 బేరుబారి భారత యూనియన్ కేసు ప్రకారం ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. 1960 బేరుబారి భారత యూనియన్ కేసు ప్రకారం ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని చెప్పింది. బేరుబేరి కేసులో కేశవానంద 1973 కేశవానంద తీర్పు ప్రకారం ప్రవేశిక అంతర్భాగమని తీర్పు చెప్పింది. బేరుబేరి కేసేమో అంతర్భాగం కాదని, బేరుబేరి కాదు, కేశవానంద అవుతాడు, కేశవానంద అంతర్భాగం అని చెప్పి. 1994 ఆర్ బొమ్మయి తీర్పు ప్రకారం లౌకిక, సామ్యవాద రాజ్యాంగ మౌలిక సర్పం అంతర్భాగమే. ప్రవేశిక మొదటి మరియు చివరి రాజ్యాంగ సవరణ 1976 42 రాజ్యాంగ సవరణ, ఇది మినీ రాజ్యాంగం అంటాం. ప్రవేశిక భారత రాజ్యాంగ చక్రం అన్నది ప్రవేశిక భారతదేశ రాజకీయ జాతక చక్రం అన్నది కేఎం మునిషి. భారత రాజ్యాంగంలో గణతంత్ర విధానాన్ని తెలిపే ప్రకరణ 54వ ప్రకరణ. భారత రాజ్యాంగ గణతంత్ర విధానం తెలిపే ప్రకరణ 54వ ప్రకరణ. భారత రాజ్యాంగంలో లౌకికతను తెలిపే ప్రకరణలు 25 నుంచి 28 వరకు. అంటే మత అంశాల గురించి, మతస్వతంత్ర హక్కు గురించి చెప్పేది 25 నుంచి 28 వరకు. భారత రాజ్యాంగంలో సామ్యవాద లక్షణాలు తెలిపే పీఠిక. భారత రాజ్యాంగంలో సామ్యవాద లక్షణాలు తెలిపేవి పీఠిక, ఆదేశసూత్రాలు పరోక్షంగా. సామ్యవాద లక్షణాలు అంటే లక్షణాలు తెలిపేది పీఠిక, ఆదేశసూత్రాలు పరోక్షంగా. రాజ్యాంగ సర్వజనీన వయోజన ఓటు హక్కు అనేది తెలిపే ప్రకరణ 326 326. మరి రాజ్యాంగంలోని ప్రవేశికలో ప్రధాన వ్యక్తులు వర్తించే ప్రకరణల అంశాల గురించి చూద్దాం. రాజ్యాంగ ప్రకరణలు, అంశాలు. సామ్యవాదము మనకు
సామ్యవాదం అనేది ఆది సూత్రాలలో ఉంది. 4వ భాగము. లౌకికవాదం 25 నుంచి 28 వరకు మతస్వతంత్ర హక్కు గురించి లౌకిక భావనలు ఇవ్వబడ్డాయి. ప్రజాస్వామికత సర్వజన్య వైనోటకు 326 ప్రకారం నిర్ణీత కాలం ఎన్నికలు చట్టసభ గురించి తెలియజేస్తుంది. గణతంత్ర విధానం దేశాధినేతగా ఎన్నికైన అధ్యక్షుడు. సో గణతంత్ర విధానం దేశాధినేతగా ఎన్నికైన అధ్యక్షుడు. ప్రకరణ 54. న్యాయం సామాజిక ఆర్థిక ఆస్తులలో అంటరానితన నిషేధము. సో అంటరానితన నిషేధం 17వ అధికరణ. పీడన నిరోధక హక్కు. సో 23వ ఆర్టికల్. 24వ ఆర్టికల్ అనేది సో 14 సంవత్సరాలలోపు ఉన్నటువంటి బాలకార్మికుల నిషేధము. 38-46 రిజర్వేషన్ తెలియజేస్తుంది. న్యాయము రాజకీయ అంశాల గురించి సార్వత్రిక 26. ఆలోచన భావవ్యక్తి ప్రకటన స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం హక్కు 19. ప్రాథమిక హక్కుల్లో 19 ప్రకారం 6 ప్రాథమిక అంటే 6 స్వేచ్ఛలు కల్పించబడింది. విశ్వాసము నమ్మకము 6వ స్వేచ్ఛ. మతస్వాతంత్ర హక్కు ప్రాథమిక హక్కులు 25 అంశము. హోదా అవకాశాల సమానత్వము. వివక్ష వ్యతిరేకంగా ప్రాథమిక హక్కులు. సో అంటరాని నిషేధం 17. బిరుదుల రద్దు 18. ఉద్యోగ కల్పన అందరికి సమావకాశం. సో 16. చట్టం ముందు అందరూ సమానులే. సో 14వ ఆర్టికల్. సర్వజన్య వైనోటకు 326. ఆది సూత్రాలు 39. సమానమైన పనికి సమాన వేతనం అనేది ఆర్టికల్ 39. వ్యక్తి గౌరవాన్ని హామీ ఇచ్చే సమరసత్వం పెంపొందించడం, ప్రజలకు సోదర భావాన్ని కల్పించడం 51A ఆర్టికల్. వ్యక్తి గౌరవానికి హామీ ఇచ్చేందుకు భాగంలో ప్రాథమిక హక్కులు ఇవే.